రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు చాలా గొప్ప మాటలు కదండి. ఏమిటి అంటే మొట్టమొదటిగా మనము దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారము. హల్లెలూయా. మరి లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ విషయం మనందరం కూడా గ్రహించవలసినటువంటి వారు. మరి దేవుడు తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు గనుక ఈరోజు ఎన్నిక చేయబడినటువంటి మనం, ఏర్పరచబడినటువంటి మనము ఎంతో ధన్యులం. మరి దేవుని యొక్క ప్రేమలో మనము మరి పాలు పంపులు పొందుతున్నటువంటి వారం. మరి మన యొక్క జీవితాలను పరిశుద్ధపరచడానికి మరి దేవుడు ఆత్మరూపంగా మనలో ఆయన నివసిస్తున్నాడు. పరిశుద్ధ దేవుడుగా ఆయన మన యొద్దకు వచ్చి మనలో నివసిస్తూ మనల్ని ఆయన పరిశుద్ధీకరిస్తూ ఉన్నాడు. మనల్ని మరి మన యొక్క అపవిత్రత నుంచి తొలగించి మనల్ని ఆయన పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నారు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నమ్మినటిది సత్యము అనేటువంటి విషయము పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మరి నిజమే, సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఈరోజు నమ్ముచున్నాము. అనేక మంది మరి దీన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మనము సత్యమును గ్రహించినటువంటి వారముగా ఉన్నాము కనుక మరి దేవుడు మనల్ని రక్షించున్నారు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని ఆదిలోనే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన మరి ఆదిలోనే ఎన్నుకుని ప్రత్యేకించి మరి రక్షిస్తున్నాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏదో రక్షింపబడాలి అని అనుకుంటేనో, ఇతర ఎవరో ఒకరు వచ్చి యేసుక్రీస్తు వారు చెప్పుడు వలన మారిపోయారు, మతం మార్చేసుకున్నారు అని అనుకుంటే అది పొరపాటే. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక ఆదిలోనే దేవుడు మన పట్ల ఒక గొప్ప మరి తీర్మానం లేదా ఒక గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు కనుక మనము రక్షింపబడుచున్నాం అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. అనేక మందికి ఈ విషయం తెలియక మత మార్పిడి చేసేస్తున్నారు, మా యొక్క దేశాన్ని పాడు చేస్తున్నారని వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతుంటారు. అయితే రక్షింపబడుచున్నటువంటి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరో మార్చేస్తే మనం మారలేదు, కానీ ఎవరో మనకి ఏదో చెప్పేస్తే మనం మారడం లేదు. కానీ మారినటువంటి మనం ఎందుకు మారుతున్నామంటే దేవుడు ఆదిలోనే మనల్ని ఎన్నుకున్నాడు కనుక. హల్లెలూయా. ఆదిలోనే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక రచించి ఉన్నారు కనుక రక్షణ అనేటువంటి ఉచిత బహుమానం మనకి ఇవ్వాలని ఆయన అనుకున్నారు కనుక ఈరోజు మనం రక్షింపబడ్డాం. మనం ఏర్పరచబడినటువంటి వారముగా ఉంటున్నాం. మనము ప్రత్యేకింపబడినటువంటి వారముగా ఉంటున్నాం. లోకానికి మరి వేరుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు కనుక మనము సంతోషించి ఆనందించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనల్ని బట్టి మన కాపర్లు కూడా, మనకి ఎవరైతే మరి రక్షణ సువార్తను వినిపిస్తున్నారో వారు కూడా సంతోషించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు దేవునికి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవుణ్ణి నమ్మి ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ అనేకులకు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ మనం పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉందాం. దేవుని యొక్క కృప కొరకు కనబెట్టుకునేటువంటి వారముగా ఉందాం. ప్రతి విషయంలోని మనం తగ్గించుకుంటూ దేవుని హెచ్చించేటువంటి బిడలుగా ఉందాం. అటువంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంపూతుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు వందనాలు. యుగ యుగములను నా తండ్రి పరిపాలించేటువంటి మా దేవా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయా నా తండ్రి నాయన, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుకనే ప్రభా, మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు కనుకనే ప్రభా మేము రక్షింపబడ్డాం. అయా నా తండ్రి, రక్షింపబడినటువంటి మేము సర్వసత్యంలోనికి వచ్చినటువంటి మేము తొలగిపోకుండా ఉండనట్లు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమించి మీకు సాక్షులుగా నిలుచుటకు నాయన మాకు ధైర్యమును నాయన సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కలు వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.